వచ్చేసారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక హీరో మొట్టమొదటిసారిగా ముందుకొచ్చారు. అది కూడా సనాతన ధర్మాన్ని ఇన్నాళ్ళు నోటికొచ్చినట్లు తిట్టిన దక్షిణ భారతదేశంలోనే ఒక సనాతన ధర్మ పరిరక్షకుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు సనాతన ధర్మాన్ని వీళ్ళంతా ఎంతైనా తిట్టారా? ఒకడేమో సనాతన ధర్మాన్ని వైరస్ అంటారు, మరొకడేమో రామ మందిరం అయోధ్య జన్మభూమి కార్యక్రమాన్ని నాచ్ గానా అని విమర్శిస్తాడు. ఒక్కొక్కడు ఒక్కో మాట. శ్రీరాముడు అసలు లేడని ఒకడంటే, ఇంకొకడేమో శ్రీరాముడిని నోటికొచ్చినట్లు తిడతాడు, మరొకరేమో ఏకంగా పుస్తకాలనే రచిస్తారు. ఇటువంటి చెత్త నా కొడుకులందరికీ సమాధానం చెప్పడానికి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ధర్మరక్ష పరిరక్షకుడిగా ముందుకొచ్చారు. ఇప్పటికే సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఇంకొకసారి ఎవడైనా కానీ సనాతన ధర్మాన్ని కనుక కించపరిచినట్లు వ్యాఖ్యానిస్తే తాను ఏ మాత్రం ఉపేక్షించబోనని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ని కాదు అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ మాటను జవదాటే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఏ ఒక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ మాటను కనుక దాటితే వారికి పుట్టగతులు ఉండవని అందరికీ బాగా తెలుసు. అటు డైరెక్టర్ల నుండి కింది స్థాయి కమెడియన్ల వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయం బాగా తెలుసు. కాబట్టి ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రక్షాళన అయిపోయినట్టుగానే భావించవచ్చు. ఇక మిగిలి ఉన్నదంతా రాజకీయాలు మాత్రమే. ఇన్నాళ్ళు ఈ రాజకీయాల్లో ఒక్కొక్కడు ఒక్కో మాట అన్నాడు. ఇక దీని అంతటికీ ముందుండి నడిపించేది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ 1950 ఆ టైం నుంచే హిందూ ధర్మాన్ని సెక్యులరిజం ముసుగులో తిట్లు తిట్టినట్టు తిట్టారు. ఏకంగా శ్రీరాముని ఎంతగా కించపరిచారు అనేది మనందరికీ తెలుసు. అయోధ్య రామాలయం పేరిట కాల్పులు జరిపిన సనాతన ధర్మాన్ని ఎంత కించపరిచినా ఇన్నాళ్ళు అడిగేటోడు లేడు అని వీరి ఆటలు బాగానే సాగాయి. అదే సమయంలో హిందువుల్లో ఒక అనైక్యత వల్ల, అంటే హిందువులు సరిగ్గా ఓటు వేసే సమయంలో ఈ ఐక్యతను ప్రదర్శించకపోవడం వల్ల వీరి ఆటలు ఇన్నాళ్ళు సాగుతూ వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ఎత్తి చూపారు. హిందువుల్లో అనైక్యత వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని, హిందువుల్లో ఐక్యత రావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో సనాతన ధర్మం అంటే ఏ ఒక్క మతాన్ని కించపరచడమో, ఏ ఒక్క మతాన్ని ఇబ్బంది పెట్టడమో కాదు, అన్ని మతాలను ఈక్వల్గా చూస్తూ సనాతన ధర్మాన్ని ఐక్యం చేయడమే నా లక్ష్యం అంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పటి నుంచి దేశ రాజకీయాలన్నీ ప్రభావితం అవుతాయి. ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో హిందుత్వ అనే అంశంపై పోరాడే పార్టీలు మచ్చుకు కొన్ని కూడా కనిపించవు. ఒకప్పుడు శివసేన అనే పార్టీ హిందుత్వ రాజకీయాల ఆధారంగా దేశంలో ఉండేది. అది కూడా ముంబై కేంద్రంగా ఎక్కువగా పనిచేసేది, కానీ దేశవ్యాప్తంగా ప్రభావితం చూపించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఉన్న హిందుత్వ పార్టీగా చెప్పుకునే దగ్గదే అంటే ఒక బీజేపీ మాత్రమే. అది కూడా పవన్ కళ్యాణ్ లాగా ఇంత హార్డ్ కోర్గా హిందువుల కోసం పోరాడింది చాలా తక్కువ. బీజేపీకి తన మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ హిందువుల కోసం ఎక్కువగా పోరాడుతూ వస్తుంది, కానీ బీజేపీ పొలిటికల్గా కొన్ని అంశాల వరకు ఎత్తుకుంటోంది. కానీ మొట్టమొదటిసారిగా సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ హిందువుల ఐక్యత కోసం పనిచేశారు. బీజేపీ పనిచేసినా కూడా అది కాస్తంత ఎక్కువ సమయం పడుతూ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఘాటుగా ప్రజలకు సూటిగా చెప్పేశారు, హిందువుల అనైక్యత సాధించకపోతే మీరు ఇలాగే తిట్టబడతారు, మిమ్మల్ని ఇలాగే తిడతారు, కించపరుస్తారు, మీ బతుకు ఇలాగే సాగుతుంది అని చెప్పకనే చెప్పినట్లయింది. ముఖం మీద చెప్పేశారు. కాబట్టి ఇప్పటి నుంచి హిందూ ధర్మంలో ఐక్యత రావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతాయి. దీనికి ఆర్ఎస్ఎస్తో పాటు బజరంగ్ దళ్, విహెచ్పి ఇటువంటి సంస్థలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సంస్థలన్నీ ఇన్నాళ్ళు హిందుత్వం కోసం పోరాడుతూ వస్తూ ఉన్నా కూడా ప్రజలందరిలో ఈ భావన వెళ్ళాలి అంటే ఒక చరిష్మాటిక్ లీడర్ ఖచ్చితంగా అవసరం. దీనికి ఇప్పటి వరకు అటు కేంద్రంలో నరేంద్ర మోదీ పనిచేశారు, కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అంత ప్రభావం చూపించకపోవడానికి ప్రధాన కారణం ఒక చరిష్మాటిక్ లీడర్ లేకపోవడమే. కానీ మొట్టమొదటిసారిగా ఇందుకు పవన్ కళ్యాణ్ తోడై వచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ సంస్థలన్నీ భుజాలపై మోసుకుని తిరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ద్రవిడవాద సిద్ధాంతాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు చాలా తీవ్రంగా ప్రభావితం చూపాయి. ఇక్కడ భక్తి ఉద్యమాలు కూడా జరిగాయి. కాబట్టి ఇటువంటి ఉద్యమాలన్నిటిలోనూ సనాతన ధర్మంలో ఐక్యత కొరవడుతూ వస్తూ ఉంది. ఈ ఐక్యత లేకపోవడం వల్లే దక్షిణాదిలో హిందువులు చేవజచ్చిన వారిలో బతుకేడుస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని భుజాలపై మోసుకుని హిందుత్వ శక్తులు బలపడితే ఖచ్చితంగా దక్షిణ భారతదేశం నుంచే సనాతన ధర్మ పరివర్తన అనేది మొదలవుతుంది.
ఇక ఇది ఉత్తర భారతదేశానికి పాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంట్లో జన సైనికులు కూడా కీలకంగా పనిచేసే అవకాశం ఎంతైనా ఉంది. జన సైనికుల్లో యూత్ పవర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని హిందుత్వ శక్తులు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా బలపడతారు. ఈ ప్రభావం రాబోయే 30 ఏళ్ళు ఖచ్చితంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా హిందుత్వ శక్తులు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు మొద్దు నిద్ర పాటించిన హిందుత్వ శక్తులన్నీ ఖచ్చితంగా ఇప్పుడు నిద్ర లేచి పవన్ కళ్యాణ్ వెంట ర్యాలీ అయితే హిందుత్వం అనేది ఖచ్చితంగా పరిడ వెళ్తుంది అనేది విస్మరించలేని నిజం. అంతేకాకుండా తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ సూచించిన కొన్ని పాయింట్లలో మరీ ముఖ్యమైనది సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం కేంద్రంలోని ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చైనా సరే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇటువంటి సంస్థలు ఇప్పటికైనా ఒత్తిడి తెచ్చి ఇటువంటి చట్టాన్ని కనుక దేశంలో తీసుకువస్తే ఇక సనాతన ధర్మాన్ని టచ్ చేసేవాడే ఉండడు, మన ధర్మాన్ని కించపరిచేవాడు ఉండడు. ఇక సినిమాల్లో కూడా పీకే లాంటి సినిమాల్లో అమీర్ ఖాన్ లాంటి వాడు దేవాలయంపై ఉచ్చపోసే సీన్లు అస్సలు ఉండవు. ఇకపై వాడు గనుక ఉచ్చపోయాలని అనుకుంటే వణికిపోయేలా చేసేయచ్చు సనాతన ధర్మ పరిరక్షకులుగా మనందరం. కాబట్టి ఇప్పటికైనా మనం నిద్ర లేవాలి. ఇటువంటి వారందరికీ చుక్కలు చూపించే సమయం ఆసన్నమైంది. మరి హిందుత్వ శక్తులు ఇప్పటికైనా బలపడతాయా లేదా ఇదే మొద్దు నిద్ర పాటించి మరో 100 ఏళ్ళు ఇలా బానిస బతుకుల్లో బతుకుతారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.